హల్లెలూయా. దేవునామ స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. దేవుడు ఉచితమైన కృపను బట్టి ఈ దినము కూడా మరి దేవుడు ఆయన సన్నిధిలో నిలబెట్టిన దేవునామాన స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచనాన్ని ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయము. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడుగగా యేసు, నీవన్నట్లే నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినును. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, రక్షక, కృపగల దేవా యేసయ్య, నువ్వు ప్రేమించి ఆస్వాదించి ఈ నెల అంతా కూడా తండ్రి నీ ఆత్మచేత మమ్మల్ని కాపాడి ఈ ఆఖరి రోజులో మమ్మల్ని నిలబెట్టినందుకు నీ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మాసంతర కూడికలో మొదటిగా పాటల ద్వారా మా స్వరాలు ముట్టి పరలోక రాగాలు దయచేసి ఉన్నావు. అలాగే తండ్రి, ఎన్నిక లేని వాడిని తండ్రి నీ పక్షాన్ని నిలబడిన ఆత్మను మరుగు చేసి నీ ఆత్మ ద్వారా మాతోనూ ఈ ప్రాంతంతో తండ్రి ఈ రాత్రి కాల్సం తండ్రి మాట్లాడుస్తున్నాం. ప్రతి ఒక్కరికి వినగల చెవి, గ్రహించగల హృదయాన్ని దయచేయమని, నువ్వే ఘనత మహిమ ప్రభావం పొందమని నజరేయుడు పవిత్రుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభుని సిలువ వేసేటప్పుడు జరుగుతున్న మాటలు. అంటే సిలువ వేసే ముందు మరి పిలాతు ఆయన అడుగుతూ ఉన్నాడు, నీవు రాజువా అన్నాడు. అయితే మొదట ఈయనేం చెప్పాడంటే, నీ అంతటి నీవే చెబుతున్నావా, నా గురించి ఎవరన్నా చెప్పారా నీకు అన్నాడు. అంటే నేనేమన్నా యూదుడినా, నీ వారే, నీ స్వజనులే, నీ యాజకులే నాకు అప్పగించారు అన్నాడు. అన్న తర్వాత మళ్ళీ రెండోసారి ఈయన అడుగుతున్న మాట అన్నమాట. మళ్ళీ చదవమాట. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడుగగా యేసు, నీవన్నట్లు నేను రాజునే. హల్లెలూయా. ఏంటంట దేవుడు ఏమన్నాడు అంటే, యేసు ప్రభు అన్నాడు, నీవు అన్నట్టు నేను రాజునే, సత్యమును గుర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టా. దేనికి పుట్టాడంట యేసు ప్రభు? సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకే నేను పుట్టా. ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతి వాడు నా మాట వింటాడు. హల్లెలూయా. ఇప్పుడు సత్యాన్ని తెలుసుకునేవాడు, సత్యాన్ని వినేవాడు ఒక కులముతో కానీ, ఒక మతముతో కానీ, ఒక దేశాన్ని గురించి కానీ ఆలోచించడు. అసలు సత్యమేంటి అనేది తెలుసుకుంటమే అతని పని. అలా సత్యాన్ని చెప్పటానికే నేను వచ్చానన్నాడు యేసు ప్రభు. అలాగే సత్య సంబంధమైన ప్రతి వాడు కూడా నా మాట వింటాడు అన్నాడు. అనేసి ఈయన ఇంకో మాట చెబుతున్నాడు. చూడండి, మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో 20వ వచనంలో ఈయన చెబుతున్న మాట యేసు ప్రభువే చెబుతున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం. హల్లెలూయా. శాస్త్రుల నీతి కంటేను, పరిసర్య నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని. హల్లెలూయా. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా వినాలి.
రాత్రి కూడా ధ్యానం చేశాం. యేసయ్యను నమ్మిన వారు ఎలా ఉండాలంట? శాస్త్రుల నీతి కంటే పరిసరుల నీతి కంటే మీ నీతి అధికమవ్వాలి. శాస్త్రుల జ్ఞానము కంటే పరిసరుల జ్ఞానము కంటే మీ నీతి మీ జ్ఞానము అధికమవ్వాలి. యేసు ప్రభువును నమ్మటము అల్లాటప్పో ఆ విషయం కాదు. ఏదో రోగం కోసమో రొప్పు కోసమో డబ్బులు అప్పులు పడితే అప్పులు తీర్చుకుంటానుకో ఇలాంటి విషయాలకి దేవుడు అసలు అవసరం లేదు. యేసు ప్రభు ఈ రోజున అద్భుతాలు ఎక్కడ జరుగుతాయా, ఆశ్చర్యకార్యాలు ఎక్కడ జరుగుతాయా అని ఆలోచిస్తూ నా ప్రజలను పై 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 గాయాలను స్వస్థపరుస్తున్నాడు అంటున్నాడు. అయితే ఇక్కడ సత్యము అనేది చాలా కోరతగినది. ఆ సత్యాన్ని నడుచుకునేవాడే రేపు పరలోక రాజ్యానికి వస్తాడు. అందుకని శాస్త్రుల నీతి కంటేను శాస్త్రి ఎవరయ్యా అంటే ధర్మశాస్త్రాన్ని బోధించే వ్యక్తులు. ఎవరంటే ధర్మశాస్త్రాన్ని అంటే ధర్మశాస్త్రంలో ఏముంటుందంటే దేవుడు ఈ భూమి కోసము, దేవుడు నీతి కోసము, దేవుని రాజ్యము కోసము ఎలా నడవాలో, ఎలా నడిస్తే దేవుని రాజ్యానికి వెళ్తామో చెప్పేది ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రాన్ని సంపూర్ణముగా అవలంబించుకొని దేవుని కోసమే, ఇంక దేనికోసం కాదు, దానికోసమే అన్ని పనులు మానేసి 11 గోత్రాల వారందరూ కూడా పని చెయ్యాలి. ఈ 12వ గోత్రాన్ని నేను ఏర్పాటు చేసుకున్నాను, వీరు మాత్రం నా పనే చేయాలి. ఇది లేవి శాస్త్రులు. హల్లెలూయా. శాస్త్రులు అనేవారు ధర్మశాస్త్రాన్నే, దేవుని చిత్తాన్నే, దేవుణ్ణి అడిగేవారు ఈ శాస్త్రులు. అది ఇశ్రాయేలు ధర్మశాస్త్రం అంతా కూడా మనకు చెబుతూ ఉంటుంది. మోషే రాసిన ధర్మశాస్త్రం ఇశ్రాయేలు ధర్మశాస్త్రంలో. అలాగే మన ఇండియా ధర్మశాస్త్రంలో చూస్తే ఆ ఆధిపత్యం పొందిన వారు ఎవరంటే బ్రాహ్మణులు. ఎవరంట? బ్రాహ్మణులు. వారి చేతిలో ఉన్నది, వారి దేవుని కోసం ప్రకటించేవారు. ఇక్కడ యేసు ప్రభు అన్నాడు, శాస్త్రుల కంటే పరిసర్యుల కంటే, దేవుని పనిచేసే వారి కంటే, ఇటు ఇజ్రాయెల్ దేశంలో చూసిన ధర్మశాస్త్రాన్ని వేసే శాస్త్రులు, అలాగే ఇండియా దేశంలో చూసిన ధర్మశాస్త్రాన్ని చూసే బ్రాహ్మణులు కంటే మీ జ్ఞానము అధికమవ్వాలి అన్నాడు. హల్లెలూయా. ఏమనాలంట? యేసు ప్రభువును నమ్మిన వాడికి ఆ జ్ఞానము ఎక్కడ ఉందంటే నా దగ్గర ఉంది అన్నాడు యేసు ప్రభు. ఆ జ్ఞానం ఏంటి అంటే సత్యాన్ని చెప్పేది అన్నాడు. సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వింటాడు అన్నాడు. ఈ సత్యాన్ని ప్రకటించేవారు దేవుడు 2 రకాల జాతుల వారిని, అంటే అబ్రహాము సంతానం వారిని, ఇబ్రాహీము సంతానం, అబ్రహాం అన్న ఆయనే, ఇబ్రాహీం అన్న ఆయనే. మనము ఈ రోజున క్రైస్తవులైన వారు, మనము యూదులు అనేవారు ఇస్సాకు సంతానం వారు కూడా ఆయన అబ్రహాము అంటారు. ఒక ఇస్మాయేలు సంతానం వారు ఆయన ఇబ్రాహీము అంటారు. మా పని చేసే సుబాని అని ఒక ఆయన ఉన్నాడు. మొన్న నన్ను అడిగాడు ఒక మాట. పద్దాక పాలస్తీనాలో తన్నుకు చూస్తున్నారు కదా, ఆయన యూదులు అనేవాళ్ళు ఈ పాలస్తీనా వాళ్ళ మీద యుద్ధం చేస్తున్నారు. ఈ ఇస్లామీయుల మీద అంటే వాళ్ళు ఇస్లామీయులే కాబట్టి అనేక సార్లు వాళ్ళని నిందిస్తాము, వేధిస్తాము, బాధపడతాము చేస్తూ ఉన్నారు. ఈ ఇస్లామీయులందరూ కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉన్నారు. అతను ఉంటా నాది ఒకసారి ఒక మాట అడిగాడు, అసలు యూదులు అంటే ఎవరు అన్నాడు. యూదులు అంటే ఎవరంటే నేను అన్నాను, అయ్యా అబ్రహాం అనే ఆయన ఒక ఆయన ఉన్నాడు,
ఆయనకి 2 భార్యలు ఉన్నారు. ఒక ఆమె కొడుకేమో ఇస్మాయేలు, ఒక ఆయన కొడుకేమో ఇస్సాకు. ఈ ఇస్మాయేలు మొదట పుట్టాడు, తర్వాత ఇస్సాకు అనే ఆయన పుట్టాడు. ఆ తండ్రి ఏం చేశాడంటే జ్యేష్ఠత్వం ఆ చిన్నోడికి ఇచ్చేసి వేయరు. వీళ్ళిద్దరూ ఒక తండ్రి బిడ్డలే. ఈ జ్యేష్ఠత్వం గాడి ఆ రోజు నుంచి ఈ రోజు కూడా కొట్టుకుంటూ ఉన్నారు అన్న. హల్లెలూయా. అప్పుడు వరకు ఆ యూదులు అంటే ఎవరో వీళ్ళకి తెలియదు. ఈరోజు కూడా చాలామంది సాయిబులు అలాగే ఉన్నారు. యూదులు అంటే ఎవరో వాళ్ళు అన్నాడు అనే కానీ వాళ్ళ అన్నదమ్ములు అన్న సంగతి ఇంతవరకు కూడా వాళ్ళకి తెలియదు. కాకపోతే తండ్రి ఒక్కడే, తల్లులు 2. అయినా సరే తల్లుల పేరు రాదు కానీ తండ్రి పేరే వస్తుంది. ఇదే జ్యేష్ఠత్వం అనేది. ఇలా అనేకమైన సమస్యల్లో దేవుని గురించి ఎరగని వారిలో ఆ 2 కూడా దేవుని సంతానంగా ఎంచబడ్డారు. భూప్రపంచం మొత్తం రాత్రి కూడా మీకు చక్కగా వివరించి చెప్పా. 270 కోట్ల మంది ఈ క్రైస్తవులు కూడా ఇజ్రాయెల్ లెక్కలోకే ఇస్సాకు సంతంలోకే వెళ్ళారు. ఎందుకంటే యేసు ప్రభు యోధా గోత్రంలో పుట్టాడు కాబట్టి ఈ యోధా గోత్రంలో ఉన్నవారంతా కూడా ఎవరి కిందకి వెళ్తారంట? ఇస్సాకు సంతతి కింద వెళ్తారు. అలాగే ఇస్మాయేలు గురించి మనం చెప్పాం. వాళ్ళు కూడా 57 దేశాల్లో ఉన్నారు. 190 కోట్ల మంది వారు ఉన్నారు. వాళ్ళేమో 270 కోట్ల మంది వారుంటే 190 కోట్ల మంది వీరున్నారు. అయితే మన భారతదేశంలో ఒకే ఒక దేశం ఇది. 135 కోట్ల మంది ఈ భారతీయులు ఉన్నారు. హల్లెలూయా. ఈ 3వ సంతానం ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఈ 3వ సంతానం ఎక్కడుంది? ఇది ఎవరి నుంచి వచ్చింది అనేది మనం ధ్యానం చేస్తున్నాం. మన దేశం పేరేంటంట? అంతకుముందు దేశం పేరు ఏంటంటే జంబూ దీపం అన్నారు దీన్ని. ఏదమ్మా? జంబూ దీపం. జంబూ దీపం గురించి రాత్రి మనం ధ్యానం చేసాం. ఒక కోణములో చూసాం. చూసినప్పుడు ఆ కోణంలో కనుక మనం వెళితే అంటే నేరేడు పండు ద్వారా జంబూ దీపం అనే పేరు వచ్చిందని ఈ రోజున చాలామంది శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. కానీ దానికి ఏ ఆధారం మనకు దొరకలేదు. సమృద్ధమైన పంటలు 7 ఉన్నాయి చెప్పాం. అయితే తర్వాత మహాభారతంలో ఈ ధృతరాష్ట్రుడికి చెప్పిన మాట కూడా మనం విన్నాం. అది కూడా మనం చూసాం. చూసినప్పుడు దాన్ని కూడా వాళ్ళు ఏం చేశారంట తేల్చారు. అది హిమాలయ పర్వతాలు, బ్రహ్మపుత్ర నది అని ఈ సంజీవుడు చెప్పిన మాటని. అయితే ఈ రెండిటిలో కూడా మనకి ఏంటంట నిజం తెలియలా, అంటే కరెక్ట్ అయిన ఆన్సర్ రాలేదు. కానీ మన భారతదేశంలో ఉన్న చరిత్రలో చదివితే మొత్తం కూడా దేవుడు అనబడేవాడు 21 అవతారాలతో ఒక దేవుడు ఉన్నాడు. ఆ 21 అవతారాలతో ఉన్న దేవుణ్ణి ఈ రోజున ఆ దేవుణ్ణి ఎలా చేశారంటే 10 అవతారాలుగా చేశారు. 10 అవతారాలే మనకు చూపిస్తారు. ఆయన ఎవరయ్యంటే విష్ణుమూర్తి అనే వ్యక్తి. ఈయన చరిత్ర 10 దశావతారాలు కనుక చూస్తే ఈ 10 దశావతారాలు కూడా 4 యుగాల గురించి మాట్లాడుతూ ఉంటాయి. ఎన్ని యుగాలు? ఈ భారతదేశంలో ఈ ధర్మశాస్త్రములో, భారతీయ ధర్మశాస్త్రములో 4 యుగాలు కనపడతాయి మనకి. 1 కృతాయుగము, 2 త్రేతాయుగము, 3 ద్వాపరాయుగము, 4 కలియుగం. ఈ 4 యుగాలు గనక వస్తే ఒక కల్పం వద్దు వాళ్ళకి. ఇలా చరిత్రలు వాడు చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. ఈ చరిత్ర మొత్తం కూడా మనం కనుక గమనించినట్లయితే ఈ చరిత్రల మొత్తంలో కూడా ఒక వ్యక్తికి బాగా ఆయన పేరు వినబడతా ఉంటుంది. ఈ చరిత్రల మొత్తం కూడా
ఇప్పుడు విష్ణు పురాణంలో గనక ఆ వ్యక్తిని గనక చెబితే ఆ వ్యక్తిని గురించి ఏమి రాయబడి ఉంటుందంటే, ఆ వ్యక్తి కోటి సింహాల బలము కలిగిన వ్యక్తిగా రాయబడి ఉంది. ఎన్ని ఎన్ని ఎన్నంటమ్మా? కోటి సింహాల బలం కలిగిన వ్యక్తిగా ఆ వ్యక్తి గురించి రాయబడి ఉంటుంది. కమ్మరామాయణంలో కనుక వెళితే అసలు ఈ భూప్రపంచం పుట్టకముందే ఆయన పుట్టాడని రాయబడి ఉంటుంది. ఆయన చరిత్ర కనుక చదివితే ఈ బ్రహ్మ ఈ లోకంలో మనుషులు సృష్టిస్తూ అలాగే రాక్షసులను కూడా సృష్టించారని రాయబడి ఉంటుంది. ఆ రాక్షసులు సృష్టించిన తర్వాత ఆ కైగొర్రులు అనే వారు ఆ బ్రహ్మ మీదకే యుద్ధానికి వస్తూ పెద్ద పెద్దగా అరుస్తూ ఉన్నారంట. అరుస్తూ ఉంటే ఆ అరుపులకి భయపడి ఎవరో భయపడుతుంది. ఎవరు? బ్రహ్మ. సృష్టించిన బ్రహ్మే సృష్టించిన జనాన్ని చూసి రాక్షసులను చూసి భయపడుతున్నాడు. భయపడుతూ ఆయనకి చెమటలు పట్టి, ఈ చెమటలు బట్టి ఈ ముఖం కాడ నుంచి ఈపు కాడికి వచ్చి అది వచ్చి నీళ్ళలో పడగానే ఆ వ్యక్తి ఆ నీటిలో నుంచి వచ్చాడంట. హల్లెలూయా! ఏందంట? చెమట ద్వారా పుట్టినవాడు. అంబుజత అంటారు ఆయన పేరు. ఏంటంట? అంబుజతగా అంటే చెమట పుత్రుడుగా ఆయనకు ఇంకో పేరు ఉంది అని రాశారు. అదే కనుక వాల్మీకి రామాయణాలు కనుక చూస్తే ఆయన చాలా జ్ఞానవంతుడు, రాముడికే సలహా ఇచ్చిన వాడుగా ఉంటాడు, హనుమంతుడికే సలహా ఇచ్చిన వాడుగా ఉంటాడు. అలాగే రాముడు పక్షాన రావణాసురుడితో యుద్ధం చేస్తూ ఉంటే రావణాసురుడే ఈ వ్యక్తి కొట్టిన దెబ్బకి యుద్ధంలో పడిపోతే మర్చిపోయాడంట. ఏది? రావణ బ్రహ్మ లాంటి వాడే. అసలు రావణ బ్రహ్మ చరిత్ర చదివితేనే ఆయన కంటే మించిన వాడు లేడు. ఆ రావణ బ్రహ్మ కొడుకును చూస్తేనే కుబేరుడు లాంటి వాడినే గజగజలాడిచ్చాడు, ఇంద్రుడు లాంటి వాడినే గజగజలాడిచ్చిన వ్యక్తి ఈ రావణాసురుడనే ఆయన. ఇంద్రుడు యుద్ధంలో ఓడిపోయి పారిపోతే ఆ రావణాసురుడు కొడుకెళ్ళి ఈయన ఎంత అసలు ఆయన గనక ఇంద్రుడు గనక ఇప్పుడు యుద్ధం నుంచి పారిపోతే ఈ లోకంలో ప్రకృతిలో కలిసిపోతాడు. ఆయన ఎవరు కూడా కనిపెట్టలేడు, అతను ఎవరు కూడా కనిపెట్టలేని స్థితులు. అలాంటి ఆ వాడిని ఆయన కంటే మాయ కలగావాడు ఈ రావణాసురుడి కొడుకు. ఆయన వెళ్ళి పట్టుకొని వస్తాడు. అంతా ఈయన గురించి చాలా చక్కగా, ఈయన మంచి వైద్యము. ఎవరంట? వైద్యములో ఆరితేరిన వాడుగా ఆయన గురించి చెబుతాడు. అలాగే ఆయన ఈ వేదాలని, తత్వాలను, ఉపనిషత్తుల్ని అన్నిటిని కూడా పట్టి ఈ వేదాల్లో మంచి పండితుడు అని చెప్పి రాశారు. ఈ కృతాయుగములో వామన అవతారము 5వ అవతారం అన్నమాట. వామన అవతారం కృష్ణుడిది మత్స్య అవతారం ఫస్ట్ది, 2వది కుర్మ అవతారము, 3వదేమో వరాహ అవతారము, 4వదేమో సింహము నరసింహ అవతారము, 5వది వామన అవతారం. ఈ వామన అవతారములో బలి చక్రవర్తికి 3 అడుగులు కోరతాడు ఆయన. 3 అడుగులు కోరినప్పుడు 1 అడుగేమో భూమి మీద పెట్టాడంట, 1 అడుగేమో ఆకాశం మీద పెట్టేశాడు, ఇంకో అడుగు ఎక్కడ పెట్టాలి అన్నప్పుడు ఇక ఆయన నా నెత్తి మీద పెట్టు అన్నాడంట. ఈ నెత్తి మీద పెట్టినప్పుడు ఈయన సుతుల లోకానికి వెళ్ళిపోతాడు. ఆ పెట్టే సమయంలో ఈ వ్యక్తి ఆయన దగ్గరే ఉన్నాడంట. హల్లెలూయా! ఆయన దగ్గరే ఉండి ఆయన చేసే కార్యాలను చూస్తూ ఉన్నాడంట. చూస్తూ ఆ దర్శనాన్ని చూసి సంతోషించి
అతి వేగముగా 21 ప్రదక్షిణలు చేశాడంటే ఎమ్మటి 2 నిమిషంలో. అంత వేగంగా అంటే ఆయన చేసి ఆ దేవుడిని స్తుతిస్తాం అనమాట. ఆ చేసే సమయంలో మేరు అనే పర్వతానికి ఈ పాదం తగిలిందంట అయింది. హల్లెలూయా. అప్పుడు మేరు పర్వతం అనే ఆ పర్వతము ఈయన చెప్పించింది. చెప్పించినప్పుడు ఏమని చెప్పించిందంటే, నీవు నీ జీవితకాలం ముసలోడుగానే ఉంటావు. హల్లెలూయా. ఆయన పేరు ఏంటయ్య అంటే, అమ్మా ఆయన పేరేంటంట? జాంబవంతుడు. హల్లెలూయా. ఎవరంట? జాంబవంతుడు. ఆ జాంబవంతుడు చరిత్ర మీరు చదువుతూ ఉంటే, కానీ ఆ బ్రహ్మాండపు పుట్టక ముందే ఆయన చరిత్ర ఉంది. ప్రతి యుగములో ఆ వ్యక్తి ఉన్నాడు. దేవుడిని ఎలా కృష్ణుడితో కూడా 27 రోజులు యుద్ధం చేశాడు ఆయనతో. ఒక దేవాతి దేవుడితో అన్ని రోజులు యుద్ధం చేయగలిగిన శక్తి ఎవరికైనా ఉందా? లేదు. అంత బలాశాలుడు. ఆఖరికి ఆ వ్యక్తి ఎవరయ్యా అంటే, హల్లెలూయా, అర్థమవుతుందా మీకు? జాంబవంతుడు. ఎవరండి ఇతను? ఈ జాంబవంతుడు అనే పేరు మీద ఈ జంబూ దీపం ఉందని ఏంటంట, మొట్టమొదటిసారిగా ఈ జంబూ దీపంలోకి వచ్చిన వ్యక్తి అని కమరామాయణంలో రాయబడి ఉంది. అయితే ఆయన వయసు ఇంతవరకు ఎవరికి తెలియదంట. హల్లెలూయా. లెక్కేస్తాం కష్టం అంట. ఏంటంట? ఇన్ని సంగతులు తెలిసినోడికి ఆయన వయసు తెలీదా? వాల్మీకి రామాయణంలో 6 మనంత్రాల 164 చతుర్యుగాలు ఆయన పుట్టినది అని లెక్కేస్తారు. అది అనుమానంతోనే 6 మనంత్రం. ఇది ఎన్నో మనంత్రం రా బాబు అంటే 7వ మనంత్రము 28వ యుగము చతుర్యుగం అని రాశారు. అంటే దాదాపుగా దేవుడు ఎప్పుడైతే పుట్టాడో అప్పుడు పుట్టిన వ్యక్తిగా కలదు. ఈ జాంబవంతుడు అనేవాడు మీకు తెలుసా? ఎప్పుడైనా చూసారా? విన్నారా? మీరు కూడా ఏం లేదా? ఇలాంటియే మనకు వచ్చేది. ఏంటంటే జాంబవంతుడు అనగా మనకి ఎవరంటే ఎలుగుబొంటుగా కనపడతాడు. ఎలుగుబొంటు బొమ్మ ఎప్పుడైనా చూసారా? ఆయనే జాంబవంతుడు అనేవాడు. ఎలుగుబొంటు అనేనా జాంబవంతుడు. ఈయన ఎలుగుబొట్టుగా ఎందుకు అయ్యాడాయా అంటే దానికి కూడా రాశారు వాళ్ళు. ఎలుగుబొట్టుగా ఎందుకు అయ్యాడంటే, ఈయనకి యుగం అనే కొడుకు ఒక ఆయన ఉన్నాడంట. ఆయనకి ఎవరంట? ఆయన కొడుకు పేరు యుగమని. ఈ దేవాతి దేవుడైన విష్ణుమూర్తి ఏమన్నాడంటే, అయ్యా యుగము మారాలంటే యుగమనే నీ కొడుకు చనిపోవాలి అన్నాడు. నీ కొడుకు చనిపోతేనే అక్కడ ఏం మారద్ది? యుగం అనేది మారద్దు అన్నాడు. అప్పుడు సరేని అన్నాడంట, వెళ్ళి నా కుమారుడా నేను నిన్ను చంపేస్తాను అని. ఆ దేవుడు కూడా ఏం చెప్పాడు తెలుసా? నీ కొడుకును చంపాలంటే ఎవరి వల్ల కాదు, ఎవరి చేతిలో ఆయన సావడదు, నీ చేతిలోనే సావు ఉంటుంది అన్నాడంట. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు తండ్రి చేతిలోనే మరణం, ఇంకెవరు చంపలేరు ఆయన్ని. వెళ్ళి కొడుకుతో ఇలాగా మాట్లాడాడంట, అయ్యా యుగాలు మారాలి, దేవుడు చెప్పాడు, నేను చంపేస్తాను. ఇప్పుడు ఆ వ్యక్తి అన్నాడంట, నానా నేను యవనస్తుడిని, యవన కాలంలో నేనేమీ అనుభవించలేదు ఇక్కడ భూమిలో, నన్ను చంపొద్దు, నేను ఒప్పుకున్నాను. అంటే ఆయన అన్నాడంట, నీవు యవనస్తుడు అయినా ఏమైనా సరే నాకు దేవుడు ఆజ్ఞించాడు కానీ నేను చంపాల్సిందే నేను చంపేస్తాను. అప్పుడు ఏంటి నీవు పట్టిన పట్టే పడుతున్నావు, దాన్ని వదలట్లేదు నువ్వు. మన పరిశుద్ధ గ్రంథంలో 3 జంతువులు కనపడతాయి, చాలా ప్రాముఖ్యమైన, రేపు వచ్చేవి కూడా అయ్యే. 1 సింహము, 2 చిడతపులి, 3 ఎలుగుబంటు. ఈ 3 జీవులు కూడా మనకి చక్కగా పరిశుద్ధ గ్రంథంలో కనపడతాయి.
ఈ మూడు జీవుల్లో సింహమేమో గర్జన, అంటే ఆజ్ఞకు గుర్తు. దేనికంటానమ్మా? ఆజ్ఞకు గుర్తు. రెండవది చిడతపులి. చిడతపులి దేనికి గుర్తు? యోగానికి, అంటే స్పీడ్కి గుర్తు. ఎలుగుబంటు పట్టుదలకు గుర్తు. అది పట్టిందంటే ఏంటి, నువ్వు పట్టే పడుతున్నావు కాబట్టి నువ్వు ఎలుగుబంటు అయిపోతావు అని కొడుకు శపించాడు. హల్లెలూయా! కొడుకు శపిస్తే ఈయన ఎలుగుబంటుగా మారిపోయాడు. ఈ చరిత్ర మనకి ఎక్కడైనా కనపడుతుందా బైబిల్లో? కనపడదా అమ్మా? మన క్రైస్తవులు కాబట్టి మనకు కనపడదు. ఇంకెవరైనా అయితే బాగా కనపడేది. దేవుడు అన్నాడంట, అరే నీ కొడుకు నాకు ఇచ్చేసేయి అన్నాడంట. నీ కొడుకు నాకు ఇచ్చేసే అన్నాడంట. అంటే ఈయన అన్నాడంట, ప్రభువా నీ చిత్తం, నేను ఇచ్చేస్తాను. సరే కట్లన్నీ పెట్టాడంట, పొలాలన్నీ పెట్టాడంట, అన్నీ తీసుకుని వెళ్తున్నాడంట. వెళ్తా ఉంటే, నానా అన్నీ నాకున్నాయి కదా, అన్నీ ఇక్కడ ఉన్నాయి కదా, బలికి పశువు ఏది అని అడిగాడంట. అడిగితే ఏమన్నాడంట, దేవుడే చూసుకుంటాడు అన్నాడంట. వెళితే ఆగిపో అన్నాడంట దేవుడు. ఆపేశాడు. కానీ పరిశుద్ధ గ్రంథంలో చూస్తే కొడుకు తండ్రిని ఎదిరించినట్టు కనపడదు, తండ్రిని శపించినట్టు కనపడదు. చాలా జాగ్రత్తగా గమనించాలి. కానీ ఈ చరిత్రలో చూస్తే మనకి కొడుకుని చంపేస్తానికి సిద్ధపడినప్పుడు కొడుకే తండ్రికి శాపం పెట్టాడు, తండ్రి కొడుకుని చంపేశాడు. హల్లెలూయా! అందుకని ఆయన ఎలుగుబంటుగా తయారయ్యాడు. కొడుకు శాపం పెడితే ఎలుగుబంటు అయిపోతామా మనుషులు? మనిషిగానే ఉంటామా? లేకపోతే మొఖాలు రూపాలు అన్నీ మారిపోతాయా? మారిపోతాయా? కథలు కాదు, మీరు కథలు ఇవన్నీ కాదు, అసలు మారతారంట. ఎంతమందిని మార్చేవమ్మా నువ్వు? జంతువులుగా ఎంతమందిని మార్చే చెప్పు. నువ్వు ఎవరినన్నా తిట్టావా ఇప్పుడన్నా? ఇది వరకైతే ఇప్పుడేంది, చూసావా, విన్నావా, లేకపోతే చేసా? మారిపోతారు అన్నావు కదా, జంతువుకు మారిపోతారా? దేవుడు అన్నాడు, రాతి గుండుగా మారతారేమో కానీ మనుషులు మారరు, మనిషి రూపం మారదు. ఈ రోజున కనుక రూపం కనుక మారిపోతే మనం రోజు ఆ కుక్క నీకంటే బెటర్ కుక్కగా ఉండరచ్చి అంటాం పిల్లల్ని. వాళ్ళు కుక్కలు అయిపోతున్నారా? మరి మారిపోయారంటే ఎంతమంది చూసిన బట్ట మారిపోయిన వాళ్ళని? మరి క్రైస్తత్వం అట్ట ఉంది, ఏం చేస్తాం? హల్లెలూయా! కోతులాగయ్యాడా? ఎక్కడ బైబిల్లో రాసి ఉందమ్మా నీకు ఏలియా కోతులాగయ్యాడని? ఇది నాకు ఇంతవరకు తెలియలేదు. తెలుసుకుందాం. మనం మాట్లాడుకుంటున్నారు చాలా మంది. నిజంగా నేను అనుకున్నాను, హిందువులైనా ఇలా ఆలోచిస్తున్నారంటే క్రైస్తవులు కూడా చాలా మంది ఉన్నారనమాట. ఏలియా కోతులు అయిపోయాడా? నాయనో నాకు ఎక్కడ చరిత్ర కనపడలేదే. హల్లెలూయా! ఏలియా ఎవరు కోతిగా మారింది? అట్లా ఉంది మన పరిస్థితి. చాలా జాగ్రత్త. అందుకని జాంబవంతుడు అనగా ఎలుగుబంటు కాదు. జాంబవంతుడు అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఆయనకి మన భారతదేశంలోనే తెలుసు. 200 దేశాలు మన దేశాల్లో ఉంటే ఏ దేశంలో కూడా మన దేశంలో చేసే దేవుడి గురించి ఆరాధించే ఆరాధన ఏ దేశంలో ఉండదు. జాంబవంతుడని ఎందుకన్నారంటే ఆయన జపం చేసే వ్యక్తి. హల్లెలూయా! జపం అనగా తెలుసా? 200 దేశాలు ఏ దేశంలో కూడా తెలియదు జపం అంటే, ఒక మన భారతదేశంలోనే తెలుస్తుంది. జపం అనగా దీక్ష. ఆ జపం చేసే వ్యక్తి చేతిలో ఒక మాల ఉంటుంది. ఈ మాల 108 పోగులు ఉంటాయి. ఈ 108 మధ్యలో ఉన్నదాన్ని పొగిని మేరు అంటారు. మేరు అనగా ఉన్నతమైనది.
ఆలయ శిఖరం మీద ఉన్న ఆ శిఖరాన్ని మేరు అంటారు. మేరు అంటే పర్వతం, ఉన్నతమైన దాన్ని మేరు పర్వతాన్ని, అన్నిటికంటే ఎత్తైన పర్వతాన్ని మేరు అంటారు. మేరు అనగా ఉన్నతమైన హల్లెలూయా. ఉన్నతమైన స్థానం ఏదంటే దేవుడి స్థానం. హల్లెలూయా. ఆ దేవుడిని నిత్యము జపించే వ్యక్తి జాంబవంతుడు. ఆయన పట్టు పడితే చూసావా, జపం చేసినప్పుడు జపాలు చేసేటప్పుడు వీళ్ళు చరిత్రలండి, మనం చూసే చరిత్రలే, మన దేశంలో ఉన్న చరిత్రలే అని చెబుతుంది. పుట్టలు అలా పెరిగిపోయింది, గడ్డాలు అలా వచ్చేస్తున్నాయంట. ఈ ఎముకలు అంతకుముందు ఇంతలా ఉండే వ్యక్తి ఎముకలే కనపడుతుంది. అయినను వాళ్ళ అధ్యక్షలోంచి బయటికి వచ్చేవారు. ఘోర తపస్సు అంటారు దాన్ని. ప్రతి ఒక్క వ్యక్తి చరిత్రలో మనం చూస్తే, ఈ భారత చరిత్రలో తపస్సు చేసి వరాన్ని పొందిన వాళ్ళు వీళ్ళంతా. హల్లెలూయా. ఎవరు వీళ్ళంతా అంటే ఈ రావణాసురుడు లాంటి వాడు గారి, ఇప్పుడు ఈ రాక్షసులుగా ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి, విరణ్యకశుడు కానీ వీళ్ళంతా కూడా ఘోర తపస్సులు చేసి ఆ వరాలను పొందాడు. ఆ తపస్సులకు మెచ్చి దేవుడు వచ్చేవాడంట. అంటే ఈ పట్టు కనుక పడితే, అంటే అధ్యక్షులకు వెళ్తే, అందుకని మన బైబిల్ చరిత్రలో కూడా ఏముంటుందో తెలుసా, అయ్యా ఈ సుంకరిలాగా నేను పరిచయం ప్రార్థన చేస్తున్నాడు. ఈ సుంకరేమో ఆకాశం వైపు కన్నులెత్తి చూస్తాను కూడా, అంటే అప్పుడు ప్రార్థనలు ఎలా చేసేవాళ్ళు, తగ్గించుకొని కాదు, కళ్ళు తెరిచి చేసేవాళ్ళు. మీకు ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, వాళ్ళు ఆకాశం వైపు చూసి కళ్ళు తెరుస్తున్నారంటే, ప్రార్థనలోకి వెళితే ఇక్కడ రైళ్ళు వచ్చినా, ఏది వచ్చినా, ఎంత ఉపద్రవం వచ్చినా, ఉప్పిడిగాలు వచ్చినా, ఏది వచ్చినా కూడా వీళ్ళ మాత్రం అధ్యక్షుడి నుంచి అంత పట్టుదల కలిగిన మనసు, ఒక్క మీద ధ్యాస పెడితే ఆ ధ్యాస తప్పితే ఇంకేది ఉండదంట. అలాంటి ధ్యాస కలిగిన వాడు, అలా తపస్సు చేసేవాడు, అలా దాన్ని జపము అంటారు. జాంబవంతుడు అనగా జపం చేసే వ్యక్తి, అంతేగాని ఎలుగుబంటు కాదు. ఆ జపము చేసే వ్యక్తికి దేవుడిచ్చిన దేశం ఇది. హల్లెలూయా. జంబోదీపం ఇంకా తెలుసుకుందాం. మరి అలాంటి జంబోదీపంలో ఈ రోజున ఇంత విగ్రహారాధన ఎందుకు జరుగుతుంది, ఎందుకు అయ్యింది, ఎలా అయ్యింది తెలుసుకోవాలా లేదా? తెలుసుకోవాలి. హల్లెలూయా. అందుకని మీరు ప్రతి బుధవారం రండి, మానవాకండి. ప్రతి బుధవారం కనుక వస్తే చరిత్రలు అయిపోతాయి. చరిత్రలోకి వెళ్ళాలి. మన దేశం ఏంటి, దేవుడు ఉన్నతమైన ఈ దేశాన్ని, ఇదేం దేశం అంటే భారతదేశం. భారతదేశం అని చెప్పగా భాగ్యం కలిగినది, రత్నాలతో కూడింది, తరతరాలు ఉండేది, మనుషులతో ఉంటుందని దేవుడు దీవించి జాంబవంతుడికి ఇచ్చిన దేశం ఇది, జంబూ దేశం. హల్లెలూయా. ఆ జంబూ దేశము ఈ రోజున ఎందుకు ఇలా ఉంది అయిపోలే చరిత్ర. ఇక తెలుసుకుందాం ఆయన గురించి, మన దేశం గురించి, మన దేవుళ్ళ గురించి. హల్లెలూయా. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా.